డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నాం. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. మీ మీద పెడితే మీకు బాధ ఉంటుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదు. నా భార్యని అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే నాలాంటి ఉక్కు మనిషి కూడా కొలాప్స్ అయ్యి, నేను కూడా ఓసారి మనిషి బాధపడి ఫస్ట్ టైం నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్తో నా మీద దాడి చేస్తే ప్రాణాలు పోయాయన్నా ఏడవలేదు. కానీ ఆ రోజు నేను కూడా కుంగిపోయాను, బాధపడ్డాను. ఇది మన కుటుంబం పైన ఉండే మన గౌరవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఆ ఆడబిడ్డలపైన, డిప్యూటీ సీఎం గారి కుమార్తెలపైన సోషల్ మీడియాలో పెట్టి ఈ సైకో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. మాట్లాడితే రాజకీయ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, గొడ్డలి పార్టీకి ఎవడైతే రౌడీజం చేస్తారో వాళ్లకు చేస్తారు. మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు ఒకటి ఉంది మీలో, ఎప్పుడు సిబిఎన్ వచ్చినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తారనే ఆశ మీలో ఉంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఆ పని నేను చేస్తున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా, చేసి చూపిస్తున్నాం. మూడో సంఘటన మీరు ఒక్కసారినండి. ఎంత నీచం అంటే, ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ మహిళ అనిత, ఒక ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, మొన్నటి వరకు టీచర్గా పనిచేసిన మహిళ, సభ్యత కలిగిన మహిళ. ఆ అమ్మాయి పైన వీళ్ళ మాజీ మంత్రి మేకప్ చేసుకుంటుందని మాట్లాడతాడు. వీళ్ళందరినీ, ఎవరైనా మహిళలకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగినప్పుడు మహిళా కమిషన్ పెట్టి, మహిళా కమిషన్ పిలిపించి ఎంక్వైరీ చేయాలి. చట్టబద్ధంగా వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పిలిచి, నువ్వు ఈ మారిగా అన్నావు తప్పు కదా అని అడిగారు. అడిగితే సమాధానం మీరు చూస్తే ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. అడిగితే నా ఇష్టం, నేనంటా, ఇంకా అంటా, మీరేం చేస్తారన్నాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అదే ఈ సైకో గాని సహకారం లేకపోతే ఆ వ్యక్తి ఆ మారిగా మాట్లాడతాడా అని అడుగుతున్నా. మా పార్టీలో ఒక అతను, ఈ గొడ్డలి పార్టీ నేత సతీమణి పైన ఒక పోస్టర్ పెడితే నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. ఒక మెసేజ్ ఇచ్చాను, ఎవ్వరు కూడా ఆడవారి పైన నోరు బారేసుకోకూడదు, వాళ్ళకి ఏమాత్రం కూడా అవసరం లేని వాళ్ళ పైన ఇలాంటి చేయకూడదని నేను చూపిస్తే వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించి, తద్వారా మనం గట్టిగా మాట్లాడితే పోలీసులు అతిగా చేస్తారని చెప్పడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈ రాష్ట్రంలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక పక్క మీకు సేవా కార్యక్రమాలు చేయాలి, సంక్షేమానికి డబ్బులు సమకూర్చాలి, మళ్ళీ శుభ్రంగా నెల నెలా మీకు చేర్చే కార్యక్రమం తీసుకోవాలి, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకో పక్క పరిపాలనలో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయాలి. కానీ ఇంకొక పక్క మీరు చూస్తే నేను యజ్ఞం మారిగా ఈరోజు పనిచేస్తా ఉంటే వీళ్ళు రాక్షసుల మారిగా వచ్చి ఆటంకాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాలి. నేను చాలా మంది రాజకీయ పార్టీలు చూశాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేరాలు చేసే పార్టీ
నేరస్తుల్ని కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయం చేసే పార్టీ అని నా చరిత్రలో 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కూడా ఆలోచించాలి. అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిస్తే చాలా సమస్యలు వస్తాయి. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా? నాకు ఒక్క నిమిషమే కదా, నాకు చేత కదా, నాకు అనుభవం లేదా. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలి నా ధ్యేయం. వీళ్ళ ధ్యేయం రౌడీజం చేయాలి, ఎక్కడికక్కడ అందరిని అవమానం చేయాలి. వీళ్ళ అవమానంతో మనం చాలా బాధపడి కుంగిపోవాలి. ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం హోమ్ మినిస్టర్కి రక్షణ లేకపోతే హోమ్ మినిస్టర్ పైనే నిందలేసే పరిస్థితి వస్తే, అవమానించే పరిస్థితి వస్తే మామూలు వ్యక్తుల పరిస్థితులు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. ఆ సంకల్పం మీరు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చేస్తామని. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. 25 ఏళ్లు యూపీ మన గుజరాత్లో ఒకే పార్టీ గెలిచింది, బీజేపీనే గెలిచింది. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. కేంద్రంలో 3వ సారి నరేంద్ర మోడీ గారు గెలిచారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి రాష్ట్రం అంతా, దేశం అంతా అభివృద్ధి అవుతా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారైంది. అత్యధిక ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం కూడా ఆ మాదిరిగా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మళ్ళీ అన్ని అభివృద్ధి చేస్తే పక్కదారిలో మీరు చూస్తే మాత్రం మళ్ళా వైకుంఠపాళిగా తయారవుతుంది. అది రాకుండా చూసుకునే బాధ్యత నేను ఒకటే చెప్తున్నా, నేరస్తులకు వంతన బాడడం అది మంచి పద్ధతి కాదు. నేరాలు చేయడం రాజకీయ పార్టీలకు తగదు. ఇలాంటి పార్టీల పట్ల మనం అప్రమత్తంగా లేకపోతే నష్టం వస్తుంది. ఈ ఊరికి వచ్చినప్పుడు, ఓడూరుకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ సీసీ రోడ్లు 6.1 కిలోమీటర్ అయినాయి, ఇంకొక 1.5 కిలోమీటర్స్ కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యే చెప్తున్నా, ఇమ్మీడియట్ గా ఈ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లే ఉంటాయి. డ్రైన్స్ 0.5 కిలోమీటర్ డ్రైన్ ఉన్నాయి, ఇంకొక 1.4 కిలోమీటర్స్ కావాలి. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా, వీలైన తొందరలో పూర్తి చేసి నాకు రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ గారు.